హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెరాస్వల్. ఫ్రెండ్స్, నిన్న మా స్కూల్లో సైన్స్ నాలెడ్జ్ క్వశ్చన్ జరిగింది. ఫ్రెండ్స్, నిన్న మేము అందరం ప్రాజెక్ట్స్ కూడా చేసాం. ఫ్రెండ్స్, నా ప్రాజెక్ట్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, నా ప్రాజెక్ట్ పేరు హ్యాండ్ మేడ్ కంపాస్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ కంపాస్ వల్ల యూజ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్ మీకు? ఇది మనకి డైరెక్షన్స్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది పూర్వకాలంలో ఓల్డెన్ డేస్లో ఇది కొత్త ప్లేసెస్కి వెళ్ళామనుకో, అది నార్త్ సైడ్ వెళ్ళాలా, సౌత్ సైడ్ వెళ్ళాలి, ఈస్టా వెస్టా అనేది మనకి కంపాస్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇది గూగుల్ మ్యాప్స్, జీపీఎస్ లొకేషన్స్ వచ్చిన తర్వాత ఇది యూజెస్ తగ్గిపోయింది. ఫ్రెండ్స్, ఇది ఎక్కువగా సేలర్స్ యూజ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇప్పుడు సముద్రంకి వెళ్ళాక అక్కడ మనకి సిగ్నల్స్ ఏమి ఉండవు. అది మనకి కంపాస్ ద్వారా తెలుసుకుంటాం. నార్త్ వెళ్ళాలి, సౌత్ వెళ్ళాలి, ఈస్ట్ వెళ్ళాలి, వెస్ట్ వెళ్ళాలి అని తెలుసుకుంటాం మనం. ఇప్పటికీ సోల్జర్స్ ఈ కంపాస్నే యూజ్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే అక్కడ వాళ్ళకి ట్రాకింగ్ ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి కాబట్టి ఈ కంపాస్ని యూజ్ చేస్తారు. ఏ డైరెక్షన్స్ చూసుకోవాలని నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అలా చూసుకుంటారు ఫ్రెండ్స్ వాళ్ళు. మీకు ఇప్పుడు నేను ఒరిజినల్ కంపాస్ చూపిస్తాను. ఇది హ్యాండ్ మేడ్ కంపాస్, ఇది ఒరిజినల్ కంపాస్. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇది ఎప్పుడు నార్త్ వైపే చూపిస్తుంది. ఫ్రెండ్స్, మనం ఎటు తిప్పినా తిప్పకపోయినా ఇది నార్త్ సైడే చూపిస్తుంది. ఫ్రెండ్స్, నార్త్ ఆపోజిట్ సౌత్ కాబట్టి. ఫ్రెండ్స్, ఈ రెడ్ మార్క్ కూడా నార్త్ సైడ్ చూపిస్తుంది. ఫ్రెండ్స్, అంటే నార్త్ ఆపోజిట్ సౌతా, లెఫ్ట్కి వెస్టా అలా చూపిస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మనం మిగతావి చూసుకుంటాం. ఫ్రెండ్స్, మిగతా సైడ్స్ని మనం గెస్ చేయాలి. వీటిని నార్త్, సౌత్ తప్ప మనం గెస్ చేయాలి మిగతావి. ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన హ్యాండ్ మేడ్ కంపాస్ ప్రాజెక్ట్? ఇది నేను స్కూల్లో చూపించాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు కూడా ఇలా హ్యాండ్ మేడ్ కంపాస్ తయారు చేస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.